1,30,000 తొందరగా సంపాదించాలంటే ఈ 35 రూపాయలు పని చేస్తే అవ్వదు అనేసి 75 రూపాయల పని సిపిఓ పని చేద్దామని నేనైతే అనుకొని ఆ సార్ని అడిగినాను అనమాట. ఆ సార్ అనుకొని సరే నువ్వు వెహికల్ తీసుకొచ్చుకో ఆర్డర్లు ఇస్తానని చెప్తున్నాడు అనమాట. అప్పుడు నేను ఇది మా అన్న దగ్గర ఉన్నటువంటి ఈ గాడిని 9,000 రూపాయలకు లీజ్కి మాట్లాడుకొని డ్యూటీకి అయితే పోయినాను. అక్కడున్న సార్ దీన్ని చూసి నువ్వేమరా గాడిని వేసుకురామంటే లారీని వేసుకొచ్చినావు అన్నాడు అనమాట. ఎందుకు సార్ అంటే నువ్వు కంపెనీలో ఉన్నటువంటి చిన్న చిన్న గాడీలను వేసుకొని పోయి గుద్దినప్పుడు ఇంత పెద్ద గాడిని నువ్వు ఎవరు గుద్దుతావు అని భయం అవుతుంది అన్నాడు అనమాట. లేదు సార్ నేను జాగ్రత్తగా తోలుకుంటానని చెప్తే ఆర్డర్లు ఇచ్చి పంపించినాను అనమాట. నేను ఇదే గాడిలోనే 2-3 నెలలు అయితే డ్యూటీ చేసినాను. ఈ గాడి పెద్దగా కంటైనర్ ఉండటం వల్ల అక్కడ కొంచెం సందుల్లో ఇబ్బంది అయ్యేది, అదేవిధంగా మైలేజ్ కూడా తక్కువ వచ్చేదనమాట. ఇదైతే వర్కౌట్ కాదు అనేసి నేను మా అన్నకి తిరిగి రిటర్న్ అయితే ఇచ్చేసి ఇంకొక గాడిని అయితే 12,000 లీజ్కి అయితే తీసుకున్నాను అనమాట. ఈ బిఎంజీ గాడి ఉంది కదా, ఈ గాడిలోనే కొంచెం మనకైతే మంచిగా వర్కౌట్ అయ్యేది అనమాట. తొందరగా 1,30,000 అయితే రీచ్ అయిపోయినాం.